బాబీ అయితే అలా హోంవర్క్ చేసుకుంటూ ఉంటాడు. ఇంతలో అభి అక్కడికి వచ్చి, బాబీ నువ్వేం హోంవర్క్ చేయనవసరం లేదు అని చెప్పి అంటాడు. అదేంటి అబ్బాయి అలా అంటావు అని అంటే, అవును రేపటి నుండి మనం వినాయక చవితి ఉత్సవాలు జరుపుతున్నాం కదా, నేను జాను ఫామ్ హౌస్కి వెళ్తాము. అక్కడ ఏర్పాట్లన్నీ చూసుకొని 2 days అక్కడే ఉంటాము. నువ్వు ఇక్కడ ఒక్కడవే ఉండవు కదా, అందుకే మాతో పాటు నిన్ను కూడా తీసుకువెళ్దామని, నువ్వు స్కూల్కి వెళ్ళవు అని నేను చెప్తున్నాను అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని అక్కడ ఉన్న బాబీ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి, ఏంటి 2 days, ఆ 2 days అంటే నేను అమ్మాయి మేడంని చూడడం అవ్వదు, కనీసం ఫోన్ కూడా మాట్లాడడం అవ్వదు, ఏం చెయ్యాలి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇక నేను రాను, మీరే వెళ్ళండి, నేను ఆ ఫామ్ హౌస్కి వస్తే అమ్మాయి మేడంని కలిసే ఛాన్స్ నాకు ఉండదు కదా అని చెప్పి అంటాడు. అది విని అక్కడ ఉన్న ఝాన్సీ అలాగే అభి వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి వీడు ఇలా మాట్లాడుతున్నాడు, అమ్మాయి మేడం గురించి బెంగ పెట్టుకుంటున్నాడు ఏంటి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. మరలా బాబీ అయితే ఇలా అంటూ ఉంటాడు, అమ్మో ఇప్పుడు అమ్మాయి మేడం గురించి అంటే అబ్బాయి నన్ను ఇక్కడ ఉంచడు, అమ్మాయి మేడం కాదు, నేను 2 days స్కూల్కి వెళ్ళకపోతే నేను అక్కడ ఫార్మాట్లన్నీ మిస్ అవుతాను కదా, అసైన్మెంట్స్ అన్నీ కూడా మిస్ అయితే నేను మళ్ళీ లోవర్కి దిగిపోతానని చెప్పి అంటూ ఉంటాడు. ఇక అది విని ఝాన్సీ అయితే, లేదురా నువ్వు ఆ అమ్మాయి మేడం కోసమే ఇదంతా చేస్తున్నావు, నాకు తెలుసు నీ సంగతి అని చెప్పి ఝాన్సీ తన మనసులో అనుకుంటుంది. సరేలే, మేము నిన్ను వనమాలికి అప్పచెప్పి మా ఇద్దరం ఫామ్ హౌస్కి వెళ్తామని చెప్పి అభి అంటాడు. అది విని బాబీ అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు. అమ్మయ్య, అమ్మాయి మేడంకి ఫోన్ చేసి లేదంటే మా ఇంటికి రమ్మని చెప్తాను అని చెప్పి బాబీ అనుకుంటూ ఉంటాడు. ఇక ఇదంతా విని ఝాన్సీ అయితే వాడు ఇక్కడుండి అమ్మాయి మేడంని కలిసి మాట్లాడుకుందాం అనుకుంటున్నాడు అని చెప్పి అనుకుంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.